గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు ఏసీ బిల్లు పెరిగిపోవడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఏసీ బిల్లు మనకి మంత్ వచ్చేసరికి 1 తారీఖు వచ్చేసరికి బిల్లు వచ్చేస్తుంది. అది ఎలాగంటే ఇంటి కంటే కూడా ఏసీ బిల్లు ఎక్కువైపోతుంది. అది ఎలా వచ్చేస్తుంది అంటే దాన్ని ఎలా మనం అవాయిడ్ చేసుకోవచ్చు, ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అని దాని గురించి చూద్దాము. ఏసీలో ఉండే వివిధ రకాల మోడ్లను మనం మారుస్తూ ఉండాలట. ఏకో మోడ్, ఎనర్జీ సేవింగ్ మోడ్లను కూడా మనం వాడుతూ ఉంటే మంచిది. అలాగే ఏసీ వేసినప్పుడు సీలింగ్ ఫ్యాన్లను వేయకూడదు. ఒకేసారి ఏసీ ఫ్యాన్ 2 వేయడం వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుంది తప్ప ఉపయోగం ఉండదని చెప్తున్నారు. అలాగే ఏసీ ఉన్న గదిలో ప్రకాశవంతమైన లైట్లు, ఇనుప బీరువాలు మొదలైనవి లేకుండా చూసుకోవాలి. అంటే ఏసీ మనం యూజ్ చేసే చోట మనం ఎక్కువ సామాన్లు ఎక్కువగా ఉన్నట్లయితే అవన్నీ చల్లబడడానికి మనకి కరెంట్ టేబుల్ ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. గమ్మున చల్లబడదు రూమ్. అంచేత అవి ఉండడం వల్ల గది త్వరగా చల్లబడదు. మీ ఏసీని క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించుకుంటూ ఉండాలి. దుమ్ము ధూళి లేకుండా నీట్గా క్లీన్ చేయించుకుంటూ ఉండాలి. అలా అయితే కూడా మనకి ఈ ఏసీ బాగా వర్క్ చేస్తుంది, త్వరగా రూమ్ కూల్ అవుతుంది. అలా అవడం వల్ల కూడా మనకి కరెంట్ బిల్ తగ్గుతుంది. అలాగే మీరు కొత్తగా ఏసీ కొనుక్కుంటున్నట్లయితే కాస్త ఖరీదు ఎక్కువైనా కూడా ఇన్వర్టర్ ఏసీని మాత్రమే కొనండి. అలా చేయడం వల్ల కూడా మనకి కరెంటు బిల్లు ఆదా చేస్తుంది అనమాట. అలాగే ఏసీ ఉన్న గదిలో తలుపులు, కిటికీల నుంచి గాలి లీక్ అవ్వకుండా మనము చూసుకుంటూ ఉండాలి. అలా అయితే ఎక్కువ కూల్ అవుతుంది రూము. గాలి బయటికి పోతూ ఉంటుంది కదా, ఏసీ రూమ్ బయటికి పోతూ ఉంటుంది కదా గాలి, అంచేత రూమ్ కూల్. అలాగే డోర్స్ వేసి తీస్తూ ఉండడం, అలాగే కిటికీలు అవి కరెక్ట్గా డోరు కరెక్ట్గా వేయకపోవడం, అలా చేయడం వల్ల మనకి రూమ్ ఎక్కువగా గమ్మున కూల్ అవ్వదు అనమాట. అప్పుడు మనకి కరెంట్ బిల్ ఎక్కువైపోతూ ఉంటుంది. కాబట్టి మనం అలా ఏమీ లేకుండా మనం జాగ్రత్త పడాలి. చల్లగాలి బయటికి పోకుండా చూసుకోవాలి. అలా చేయడం వల్ల రూమ్ మనకి బాగుంటుంది. గాలి బయటికి పోయినట్లయితే రూమ్ ఎప్పటికీ కూడా కూల్ అవ్వదు. అప్పుడు కరెంట్ బిల్ మనకి ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. ఎంతసేపు వేసినా కూడా రూమ్ కూల్ అవ్వదు. బయట బాగా వేడిగా ఉన్నప్పుడు మీరు ఏసీ టెంపరేచర్ని 25-26 డిగ్రీల్లో మాత్రమే ఉండేలా చూసుకోవాలి. అలా చేయడం వల్ల మీ ఆరోగ్యానికి మంచిది, అలాగే విద్యుత్ కూడా ఆదా అవుతుంది. అలాగే ఏసీ వినియోగం సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చూసుకోండి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మీరు గదిలో లేనప్పుడు ఏసీని ఆఫ్ చేసి ఉంచాలి. అవి మాత్రం మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. చేయడం వల్ల కూడా మనకి కరెంటు బిల్ తగ్గుతుంది. అలాగే వేస్టేజ్ కూడా అవ్వకుండా ఉంటుందన్నమాట. కరెంటు బిల్ అని కాకుండా మన వేస్ట్ కూడా అవ్వదు. దానివల్ల వేస్ట్ కదా, అందుకని ఎక్కడెక్కడ స్విచ్ ఆఫ్ చేసుకుంటూ ఉండాలి. అదే కాకుండా ఎక్కువ మంది ఏసీ హీట్ అయిపోతున్నారు, అక్కడే ఉంటున్నారు. అంటే బయటకు వస్తే ఉండలేకపోతున్నారు పిల్లలు కూడా. ఆ పిల్లలు అయితే అసలు బయట ఎండకి అసలు తిరగలేకపోతున్నారు. దానివల్ల ఏంటంటే హెల్త్ పాడైపోతుంది. ఎండలో అసలు పనులు చేయలేకపోతున్నారు అనమాట. వాళ్ళు బయట పనులు చేయాలంటే కష్టం. కానీ అలాంటి సందర్భంలో ఏంటంటే ఏసీ వినియోగం కొంచెం తగ్గించుకుంటూ ఉండాలి. అసలు ఒక అధ్యయనంలో ఏమి తెలిసిందంటే ఎండలో తిరిగే వాళ్ళే ఎక్కువ ఎనర్జీగా ఉంటున్నారట. ఏసీలో ఉన్న వాళ్ళకంటే ఎండలో తిరిగే వాళ్ళకే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ రోగాలు బారి పడట్లేదు ఎండలో తిరిగే వాళ్ళు. ఏసీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ హెల్త్ పాడైపోతుందని చెప్పి కొంతమంది డాక్టర్ల అధ్యయనంలో చెప్తున్నారు. కాబట్టి మీరు ఈ మధ్య కాలంలో ఏసీలు పేలిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటున్నాయి. కాబట్టి వాతావరణం సరిగా లేనప్పుడు అలాంటప్పుడు మనం ఏసీ ఆఫ్ చేసుకుంటూ ఉండాలి. జాగ్రత్తగా క్లీన్గా చూసుకుంటూ ఉండాలి. అలా చేయడం వల్ల మనకి హెల్త్కి మంచిది. ఎక్కువసేపు ఏసీకి ఎడిట్ అవ్వద్దు. అలాగే ఎక్కడెక్కడ స్విచ్ ఆఫ్ చేసుకుంటూ ఉండండి. అందరికీ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.